మళ్ళీ మన మధ్యలోకి రావడానికి, మీతో కలిసి సావాసం చేయడానికి దేవుడు కృపనిచ్చినాడు. నాకైతే మీ మధ్యలో నుంచి వెళ్ళిపోయిన ఫీలింగ్ లేదు, మీతో ఇంకా కనెక్ట్ అయి ఉన్నారనేటువంటి ఫీలింగ్ ఉంది అనమాట. నాకు నిజంగా దేవుడు అంత మంచి సావాసాన్ని ఇచ్చినాడు. మీ దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకోవడానికి, చాలా విషయాలు ప్రభావితం కావడానికి దేవుడు కృపనిచ్చినాడు. అందుకు బట్టి దేవుడికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. అదే సమయంలో మళ్ళీ మీ దగ్గరకు వచ్చి దేవుని యొక్క మాటల్ని పంచుకోవడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చినాడు. తీతుకు రాసిన పత్రికలో నుంచి మనం కొన్ని మాటల్ని మనం నేర్చుకుందాం. దేవుడు ఈ వాక్యం ద్వారా ఏం మాట్లాడుతుందో మనం జాగ్రత్తగా మనం విందాం. ఎందుకనంటే నా మాటలు ఎవరి జీవితాన్ని మార్చలేవు. నేను దేవుని యొక్క వాక్యంలో నుంచి వాటిని ఎత్తిపట్టి వాటిని మీరు చూపించి వాటిని నేర్పించినప్పుడు, ఆ వాక్యాన్ని మీరు విన్నప్పుడు ఇది దేవుని వాక్యం, ఇది దేవుని మాటలు అని మీరు నమ్మినప్పుడు ఆ వాక్యం అనేటువంటిది మీ జీవితంలో నా జీవితంలో పనిచేస్తుంది. కేవలం మనం వినేవారిగా ఉంటేనే ఎప్పటికీ వినేవారిగానే ఉండిపోతాం. సో విని వాటిని మనము నేర్చుకోవాలి. కాబట్టి ఒక సమయంలో దేవుడిని మనం అడుగుదాం, ప్రభువా మా హృదయంతో మీరు మాట్లాడండి. ఇంతవరకు మేము మంచిగా ఆనందంతో సంతోషంతో మా యొక్క శరీరాన్ని, మా యొక్క మానసిక ఆ యొక్క ఉల్లాసాన్ని మేము పొందుకున్నాం ప్రభా. మరి ఒక సమయంలో ఆత్మీయమైనటువంటి ఆహారాన్ని మీ యొక్క వాక్యం ద్వారా మాకు అందించండి. మాతో నేరుగా సూటిగా మీరు మాట్లాడండి. మా హృదయాన్ని మీరు తెరవండి ప్రభా. మా కఠినమైనటువంటి ప్రభా ఆ బంధకాల్లో పడినటువంటి దాన్ని మీరు విడిపించండి. మీ యొక్క వాక్యం అనేటువంటి స్థితి ద్వారా మా యొక్క కఠినమైనటువంటి యొక్క హృదయాన్ని మీరు భద్రం చేయండి ప్రభా. ఈ వాక్యం వెలుగులో మేము మా జీవితాన్ని కట్టుకోవడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తీతుకు పత్రిక నేను మీ మధ్యలో మీకు బోధించినాను. 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం. 3వ అధ్యాయంలో చివరికి కొన్ని వచనాలు మిగిలిపోయి ఉంటే అది చెప్తే బాగుంటుంది. మొత్తం ఒక పుస్తకాన్ని ముగించినటువంటిది ఉండేదని నాకు అనిపించింది. అది ఈ రోజు నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అవేంటి అంటే మంచి క్రియలు, సత్క్రియలు. సో బహుశా మీరు సత్క్రియల గురించి విని ఉంటారు, సత్క్రియల గురించి నేర్చుకుని ఉంటారు. చాలా మంది అవి చేస్తా ఉన్నారు. ఆ దేవుడు మీ లోపల కార్యం చేస్తా ఉన్నాడు. అందుని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తా ఉన్నారు. అయితే మనం చూస్తే ఈ యొక్క తీతుకు రాసినటువంటి యొక్క పత్రికలో పౌలు దాదాపుగా 5 సార్లు ఈ యొక్క సత్క్రియలు, మంచి పనులు అనేటువంటి ఈ యొక్క పదాన్ని, మాటని ఆయన వాడుతూ ఉంటాడు. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట ఈ క్రేతు అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి సంఘానికి. ఎందుకంటే అక్కడ సంఘం ఉంది, సంఘ కాపరులు ఉన్నారు, విశ్వాసం ఉన్నారు. కానీ ఆ యొక్క సంఘము వాక్యానుసారమైన సంఘంగా లేదు. ఆ సంఘంలో నాయకులు వాక్యానుసారమైన నాయకులుగా లేరు. అక్కడ ఉన్న విశ్వాసులు వాక్యానుసారమైన విశ్వాసాలు లేరు. కాబట్టి వారి యొక్క జీవితాన్ని బట్టి ఆ సువార్త ప్రపంచానికి రమ్యముగా, మధురంగా, ఒక అందంగా కనిపించలేకపోతా ఉందన్నమాట. ఆ విషయాన్ని గుర్తించినటువంటి ఒక పౌలు తనకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి అధికారాన్ని బట్టి యేసు క్రీస్తు అపోస్తలుడైనటువంటి ఈ యొక్క పౌలు తీతుని అక్కడికి పంపించి, నువ్వు వెళ్ళి ఆ యొక్క సంఘాన్ని నువ్వు క్రమబద్ధీకరించు. మొట్టమొదట సంఘాల్లో ఉన్న నాయకులను క్రమబద్ధీకరించు, వాక్యానుసారమైన నాయకులను సంఘంలో నియమించు. దాని తర్వాత విశ్వాసాలను బోధించు. వాళ్ళు ఎట్లా ఉండాలి, ఎలా జీవించాలి, ఒక సంఘం ఎట్లా ఉండాలి, ఒక కుటుంబం ఎట్లా ఉండాలి అనేటువంటిది ఆయన 2వ అధ్యాయంలో నేర్పిస్తూ, దానికి మూల కారణం ఏంటంటే యేసు ప్రభు మన కోసం చనిపోయాడు, ఆయన తిరిగి లేచాడు, మళ్ళీ రాబోతున్నాడు. కాబట్టి మీ యొక్క జీవితాల్లో సత్క్రియలు మీరు జరిగించండి అనేటువంటి విషయాన్ని చెబుతూ 3వ అధ్యాయంలో మనం ఉంటున్నటువంటి ఈ లోకంలో మనం ఎలా జీవించాలి, మన జీవితాలు ఎలా కనిపించాలి, ఎలా కట్టబడాలి అనేటువంటి విషయాన్ని ఆయన 3వ అధ్యాయంలో ఆయన చెప్తా ఉంటాడు. మొదటిగా మనం చూస్తే ఈ యొక్క వచనం నేను చెప్తున్నాను. తీతుకు రాసినటువంటి ఈ యొక్క పత్రికలో 1వ అధ్యాయం 16వ వచనంలో సత్క్రియలు అనేటువంటి పదాన్ని ఆయన వాడతాడు. 2వ అధ్యాయం 7వ వచనంలో ఆ సత్క్రియలు అనే పదాన్ని వాడతాడు. అదే 2వ అధ్యాయం 14వ వచనంలో కూడా సత్క్రియలు అనేటువంటి పదాన్ని వాడతాడు. తర్వాత 3వ అధ్యాయంలో 1వ వచనంలో మాట్లాడతాడు, 8వ వచనంలో మాట్లాడతాడు, 14వ వచనంలో కూడా ఆయన మాట్లాడుతూ ఉంటాడు. సో కాబట్టి ఈ విషయాన్ని మనము చూద్దాం. ఈ విషయంలో ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో మనము నేర్చుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. సో కాబట్టి పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే వారు ఆ యొక్క సత్క్రియలో వాళ్ళు ఎదగాలనేటువంటి విషయాన్ని ఆయన చెప్తున్నాడు. ఎందుకంటే ఈ క్రైస్తవ జీవితంలో సత్క్రియలు అనేటువంటి మంచి పనులు అనేటువంటిది అవి ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదని కాదు. ఖచ్చితంగా యేసు ప్రభువుని నమ్మిన ప్రతి ఒక్క వ్యక్తి లోపల ఈ సత్క్రియలు, మంచి పనులు అనేటువంటిది వాళ్ళ లోపల కనిపించాలి. అవి ఉన్నప్పుడే నిజంగా
మీ హృదయం రూపాంతరం చెందినట్లు. మీరు సత్క్రియలు చేస్తూ సత్క్రియలు జరిగిస్తూ సత్క్రియలో ఎదుగుతున్నట్లయితే మీరు మార్పు చెందినట్లు, యేసు క్రీస్తు ద్వారా మీరు పట్టబడినట్లు, యేసు క్రీస్తు మీ జీవితంలో మీ హృదయంలో ఒక గొప్ప కార్యాన్ని చేశాడని కారణం ఈ యొక్క సత్క్రియలు. అందుకే పౌలు యొక్క పదాన్ని పదే ప్రతి అధ్యాయంలో కూడా ఆయన రాస్తా ఉన్నాడు. మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని కూడా ఈ 2వ అధ్యాయం 14వ వచనంలో చెప్తాడు. ఏంటి అంటే, యేసు ప్రభు మీకోసం చనిపోయాడు. యేసు ప్రభు మీకోసం ప్రాణం పెట్టాడు. కాబట్టి ఎందుకు పెట్టాడు ఆయన అంటే, మిమ్మల్ని కేవలం క్షమించడానికి మాత్రమే కాదు, కేవలం మిమ్మల్ని విమోచించి మిమ్మల్ని పరలోకానికి పంపించడం కాదు, కానీ ఈ లోకంలో సత్క్రియలు చేయాలని చెప్పి దానికోసం కూడా ఆయన ప్రాణం పెట్టాడు. నువ్వు మంచి పని చేయాలని, మంచి క్రియలు జరిగించాలని, మంచి క్రియలను వెతకాలని, దానికోసం యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు, జీవించాడు, మరణించాడు, సజ్జుడిగా తిరిగి లేచాడు అనేటువంటి విషయాన్ని గుర్తించాలి. అందుకే బోధకుడైనటువంటి తీతుకు ఈ విషయాన్ని చాలా ఖచ్చితంగా చెప్తా ఉన్నాడు. సో మొదటిగా మనం చూస్తాం, మొదటి విషయం ఏంటంటే, ఈ యొక్క మంచి పనులు ఎవరు నిజమైన విశ్వాసులు, ఎవరు అబద్ధపు విశ్వాసులు అనేటువంటి విషయాన్ని బయలుపరుస్తుంది. ఎవరు నిజంగా మారుమనసు పొందారు, ఎవరు మారుమనసు పొందలేదు, ఎవరు రక్షణ పొందారు, ఎవరు రక్షణ పొందలేదు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క మంచి పనులు బయటపెడుతుంది. ఈ మంచి పనులు అనేటువంటి సత్క్రియలు అనేటువంటి బయట పెడతాయి. మనం చూస్తే 1వ అధ్యాయం 16వ వచనాన్ని మనం అక్కడ గమనిస్తే పౌలు ఈ విధంగా తీతు చెబుతున్నాడు. ఏమో చెప్తున్నాడంటే, దేవుని ఎరుగుతుమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్య విషయం భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు. వాళ్ళు చెప్తారు, మాకు దేవుడు తెలుసు అని చెప్తారు. దేవుడి విషయాలు మంచిగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు మంచి పాటలు పాడతారు, మంచి వాయిద్యాలు వాయిస్తారు, బ్రహ్మాండంగా వాక్యం బోధిస్తూ ఉంటారు, అద్భుతమైనటువంటి సువార్థీకరణ చేస్తారు, మంచి పనులు చేస్తారు. అంటే దేవుడి గురించి వాళ్ళు చెప్తా ఉంటారు, దేవుని యొక్క విషయాన్ని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కానీ వారు మాట్లాడేటువంటి మాటలకి, వారు జీవిస్తున్నటువంటి జీవితానికి పొందన కుదరదు. ఎప్పుడు కూడా వారి మాటలకి, వారి యొక్క జీవితానికి వ్యతిరేకత అనేటువంటి వాళ్ళ కూడా కనిపిస్తూ ఉంటుంది. సాధారణంగా మనం ఎక్కడ చూస్తాం, పొలిటీషియన్స్ చూస్తాం కదా. రాజకీయ నాయకులు ఏం చేస్తారు, మస్తు వాగ్దానాలు చేస్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చేదాకా, అధికారంలోకి వచ్చినాక వారు మాట్లాడిన మాటలకి, వారు చేస్తున్నటువంటి పరిపాలనకి చాలా తేడా, వ్యత్యాసం అనేది ఉంటుంది కదా. సో అట్లనే వీళ్ళు కూడా వాళ్ళు దేవుణ్ణి మాకు తెలుసు, దేవుడు ఎవరో మాకు తెలుసు, మేము గత సంవత్సరాల నుంచి దేవుణ్ణి మేము వెంబడిస్తున్నాం, దేవుణ్ణి మేము ఆరాధిస్తున్నాం, మేము ఆయన అనుసరిస్తాము అని చెప్తారు. కానీ వారి యొక్క జీవితంలో ఆ యొక్క లక్షణాలు, ఆ యొక్క గుర్తులు, ఆ యొక్క క్రియలు అనేటువంటివి వాళ్ళ కూడా కనిపించు. అంటే వాళ్ళు ఏంటంటే ఒక నైతికంగా, అంటే సువార్తను నమ్మినప్పుడు, సువార్తను విశ్వసించినప్పుడు ఆ సువార్త ద్వారా కలిగేటువంటి ఆ యొక్క ఫలాలు వాళ్ళ లోపల కనిపించాయి. ఇక్కడ ప్రాముఖ్యంగా ఎవరి గురించి మాట్లాడుతుంటే, అక్కడ ఉన్నటువంటి నాయకుల గురించి మాట్లాడుతున్నాం. సంఘంలో ఉన్న నాయకుల గురించి ఆయన చెప్తాడు. ఏమంటున్నాడు, వాళ్ళు దేవుడి గురించి బ్రహ్మాండంగా బోధిస్తున్నారు, దేవుడి గురించి బాగా వాళ్ళు మాట్లాడుతున్నారు, కానీ వారి యొక్క క్రియలు చాలా భయంకరంగా ఉన్నాయి. ఆ క్రియలన్నీ కూడా దేవుడికి అసహ్యకరంగా ఉన్నాయి. వారు ప్రతి సత్కార విషయం భ్రష్టులైంది, తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టు. అంటే వారు ఆ యొక్క రక్షణ పొందాము అనేదానికి, వారి జీవితానికి ఏ మాత్రం కూడా పొందననేటువంటిది లేదన్నమాట. ఎందుకు అంటే వాళ్ళ లోపల యేసు క్రీస్తును నమ్మినప్పుడు వారు కనిపించేటువంటి రక్షణ సంబంధమైన సత్క్రియలు ఏవైతే ఉంటాయో అవి కనిపించదు. నిందారహితమైనటువంటి జీవితాలు, కుటుంబాన్ని బాగా నడిపించేటువంటి జీవితాలు, లేకపోతే ఈ సమాజంలో ఒక మంచి జీవితాన్ని, మంచి దేవుడి యొక్క వాక్యాన్ని అలంకరించేటువంటి ఆ యొక్క జీవితం ఏది కూడా వాళ్ళ లోపల కనిపిస్తలేదు అనమాట. వాళ్ళ దుర్వ్యాపారాలు చేస్తూ, అదేవిధంగా వాళ్ళ పిల్లలు విధేయులుగా లేకుండా, అదేవిధంగా వాళ్ళు చాలా రకమైనటువంటి ముక్కోపిగా, మద్యపానిగా, కొట్టేవాడిగా, దుర్లాభాన్ని ఆపేక్షించేవాడిగా, అతిథి ప్రియుడు కాకుండా, సజ్జన ప్రియుడు కాకుండా, స్వస్థత బుద్ధి లేకుండా, నీతిమంతులుగా కాకుండా, పవిత్రత లేకుండా, ఆశా నిగ్రహం లేకుండా, అలాంటి జీవితాలు వాళ్ళు జీవిస్తూ వాళ్ళు అక్కడ ఆ యొక్క పరిచయం వాళ్ళు చేస్తా ఉన్నారు. అందుకే ఏమంటే వాళ్ళ యొక్క జీవితము ఆ యొక్క వాక్యాన్ని
వ్యతిరేకిస్తా ఉంది, వారు బోధించడాన్ని వ్యతిరేకిస్తా ఉంది అనేటువంటి విషయాన్ని అక్కడ చెప్తా ఉన్నాడు. ఇక్కడ అర్థం ఏంటంటే, ఏ విశ్వాసం నిన్ను రక్షించిందో, ఏ విశ్వాసం నిన్ను విమోచించిందో అదే విశ్వాసము నువ్వు నీతి క్రియలు చేసేలాగా నేను నడిపిస్తుంది. ఏ విశ్వాసం అయితే నిన్ను రక్షించిందో, ఏ విశ్వాసాన్ని గురించి నమ్ముతున్నావో ఆ విశ్వాసమే నీ లోపల ఆ మంచి పనుల్ని, మంచి క్రియల్ని తీసుకొని వస్తా ఉంటది. కాబట్టి ఒక వ్యక్తి రక్షణ పొందాడా లేదా అనేటువంటిది, వారి విశ్వాసము నిజమైనటువంటి విశ్వాసమా లేదా అనేటువంటిది మనకు ఎలా తెలుస్తుందంటే వారి యొక్క క్రియల ద్వారా, వారు జరిగించేటువంటి ఆ యొక్క క్రియల ద్వారా. కేవలం చర్చిలో వచ్చినప్పుడు చర్చిలో చేసేటువంటిది కాదు, ఎవరు చూసినా చూడకపోయినా, ఎవరు గమనించినా గమనించకపోయినా, ఎవరు వారికి గుర్తింపునిచ్చినా ఇవ్వకపోయినా వారి జీవితంలో ఈ యొక్క సత్క్రియ అనేటువంటి ఒక ఏమంటారంటే అదొక లైఫ్ స్టైల్, ఒక జీవిత విధానం లాగా వాళ్ళ లోపల ఉంటా ఉంటాయి. మనం చూస్తే ఈ తోటలో మామిడి చెట్లు మనకు కనిపిస్తా ఉన్నాయి కదా, అందరూ మామిడి చెట్లు చూసారు. ఆ మామిడి చెట్లు ఆ కాలం వచ్చినప్పుడు అది ఫలం లేకపోతే దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఏ ఉపయోగం ఉండదు. అనవసరంగా అక్కడ ప్లేస్ ఆక్యుపై చేస్తా ఉంది, దాని కింద ఇంకా వేరే చెట్టు పెరగడానికి అవకాశం లేదు, ఏ విధమైనటువంటి ఉపయోగం అనేటువంటిది లేదు. ఎందుకనంటే దాని లోపల అది ఫలమిచ్చేటువంటి చెట్టుగా అది లేదు. దాని యొక్క ప్రవృత్తి ఏంటంటే, దాని యొక్క నైజం ఏంటంటే ఒక మామిడి చెట్టుగా అది దాని సమయంలో అది మామిడి ఫలాలు ఫలించాలి, ఆ విధంగా ఫలించేటువంటి దానిగా ఉండాలి. అదేవిధంగా మన క్రైస్తవ జీవితంలో కూడా మనం నమ్మామనంటే మన లోపల ఆ మంచి క్రియలు, సత్క్రియలు, ఆ పరిశుద్ధత, నీతిమంతులుగా జీవించడం, సాత్వికమైనటువంటి హృదయం, తగ్గించుకునేటువంటి స్వభావం, ఒక నీతియుక్తమైనటువంటి జీవితం, నిందారహితమైనటువంటి జీవితం అనేటువంటి ఈ సత్క్రియలు, ఈ మంచి పనులు, ఈ మంచి కార్యాలు మన లోపల కనిపించాలి. అవి కనిపించినప్పుడు వాటిలో మనం కొనసాగుతున్నప్పుడు మనము ఈ యొక్క సువార్త ద్వారా పట్టబడ్డామని, ఈ సువార్త మన లోపల కార్యం చేసిందని చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి మనల్ని మనం పరీక్షించుకున్నాం. నిజంగా మనం మాట్లాడే మాటలు లేకపోతే మన యొక్క జీవితం ఆ సువార్తకి అనుకూలంగా ఉందా, లేకపోతే సువార్తకి విరుద్ధంగా ఉందా? ఈ క్రైస్తవ విశ్వాసం అనేటువంటి సువార్త అనేటువంటిది ఈ ప్రపంచంలో ఉన్న ఇతర మతాల, ఇతర మార్గాలంటే కాదు. ఎందుకంటే వాటిని నమ్మినప్పుడు, వాటిని వెంబడించినప్పుడు లోపల ఏ మార్పు రాదు. మరి ఇంకా భ్రష్టత్వంలో పోవడానికి అవకాశం ఉంటుంది, ఇంకా నాశనంలోకి పోవడానికి అవకాశం ఉంటుంది. మీ అంతరంగాన్ని మార్చలేరు, మీ జీవితాన్ని సరిచేయలేరు, మీ జీవితాన్ని నిర్మించలేరు. కానీ ఈ యేసు ప్రభు సువార్తను విన్నప్పుడు ఆ యొక్క యేసు ప్రభు యొక్క సువార్త మీకు దేవునికి ఉన్నటువంటి ఆ వైరాన్ని తొలగిస్తుంది, మీకు దేవునికి ఉన్నటువంటి ఆ దూరాన్ని తొలగించి దేవుని దగ్గర తీసుకుని వచ్చి మీ హృదయాన్ని కూడా మారుస్తుంది. దేవుని మార్గంలో జీవించడానికి, దేవుని శక్తి చేత నడిపించబడడానికి, దేవుని రాజ్య వారసుగా ఈ లోకంలో ఆయన ప్రతినిధులుగా జీవించడానికి ఆ యొక్క సువార్త అనేటువంటిది మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటది. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన విషయం ఏంటంటే, నిజంగా ఆ యొక్క సత్క్రియలు జరిగించేటువంటి వారిగా మనం ఉంటున్నామా, ఆ సువార్తకు అనుకూలమైనటువంటి ఫలాలు మన లోపల ఉంటున్నాయా అనేటువంటిది మనము గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మీ లోపల ఉన్నాయంటే దేవుడు మీ లోపల కార్యం చేస్తా ఉన్నాడు. అక్కడితో మనం ఆగిపోకూడదు. ప్రతి దినం కూడా వాటిలో మనం ఎదుగుతూ ఉండాలి, ప్రతి దినం మనం వాటిలో ఫలిస్తూ ఉండాలి. ఒకప్పుడు నేను కొత్త క్రైస్తవులుగా ఉన్నప్పుడు అవన్నీ బాగా చేసిన, ఇప్పుడు చేయట్లేదు కాదు. అదొక లైఫ్ స్టైల్ గా మనకు కావాలి. ప్రతి దినము మనం ఎదుగుతున్న కొద్దీ, ప్రతి రోజు క్రీస్తులో నడుస్తున్న కొద్దీ ఆ గుర్తులు అనేటువంటి మన లోపల చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉండాలి. ఒకవేళ ఈ లక్షణాలు మీ లోపల కనిపించట్లేదు అంటే మేబీ మీ యొక్క హృదయంలో దేవుడు కార్యం చేయకపోవచ్చు. ఒకవేళ మీ హృదయంలో దేవుడు కార్యం చేయకపోతే మీరు ఇంకా దేవుని యొక్క ఉగ్రతకి తినకున్నారు. మీరు ఈ లోకంలో మీ యాత్రను ముగిస్తే ఆ యొక్క న్యాయాధిపతి మీరు నిలబడి మీ జీవితానికి లెక్క అప్పచెప్పాలి. మనం తప్పించుకోవడానికి, విమోచించబడడానికి, ఆ తీర్పు నుంచి విడుదల పొందడానికి నీ కోసం, నా కోసం మన స్థానంలో యేసు క్రీస్తును పాపం విషయంలో తీర్పు తీర్చాడు. ఆయన మన కోసం బలియాగంగా అర్పించాడు. కాబట్టి యేసు ప్రభువును మీరు హత్తుకోండి, మీ జీవితాన్ని ఆయన మార్పు చెందిస్తూ ఉంటాడు. రెండో విషయం ఏంటంటే, రెండో సత్క్రియలు అంటే, ఈ నాయకులు అనేటువంటి వాళ్ళు ఎలా ఉండాలంటే ప్రతి సత్కార్యం చేసేటువంటి విషయంలో సంఘానికి మాదిరికరంగా ఉండాలి. ప్రతి మంచి పని చేసే విషయంలో లీడర్స్ అనేటువంటి వాళ్ళు ఒక మంచి మోడల్ గా, వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ గా ఉండాలనే విషయాన్ని 2వ అధ్యాయం 7వ వచనంలో ఆయన చెప్తా ఉన్నాడు. మనం చూస్తే అక్కడ
పరపక్షమందుండువాడు మనలను గూర్చి చెడు మాట ఏది చెప్పలేక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకును. నీ ఉపదేశము మోసము లేనిది గాను, మాన్యమైనది గాను, నిరాక్షేపణ హితవాక్యముతో కూడినది గాను ఉండవలెను. ఈ విషయాలు చెప్తూ సంఘంలో మొదటిగా వాక్యాంతర నాయకులను నియమించని చెప్పినటువంటి పౌలు తర్వాత ఆ విశ్వాసులు సంఘంలో ఎట్లా ఉండాలి, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఎలా ఉండాలి, ఆ యవనస్తులు ఎలా ఉండాలి, పెళ్ళైనటువంటి వారు ఎలా ఉండాలి, అదే సమయంలో ఆ యవనస్తులు ఏ విధంగా సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉండాలి, ఇవన్నీ కూడా చెప్తూ ఇవన్నీ వాళ్ళకు నేర్పించు, బోధించు, వాళ్ళకు ఖచ్చితంగా చెప్పు అని తీతుకు చెప్పినటువంటి పౌలే మళ్ళీ పౌలకి ఏం చెప్తున్నాడంటే, మనల్ని అపోజ్ చేసేవాళ్ళు, మనల్ని వ్యతిరేకించే వాళ్ళు, మనల్ని ఆమోదించేటటువంటి వారు, మనకు సహకరించినటువంటి వారు, మన యొక్క వైరులుగా ఉన్నటువంటి వాళ్ళు మన జీవితాన్ని చూసినప్పుడు, మన నడవడికను చూసినప్పుడు, మన ప్రవర్తన చూసినప్పుడు మన మీద ఏ నింద కూడా వాళ్ళకి కనిపించదు, ఏ ఆరోపణ కూడా వాళ్ళు ప్రూవ్ చేయలేనటువంటి విధంగా మన జీవితం వాళ్ళకి కనిపించడానికి ఈ యొక్క సత్కార్యముల విషయంలో వాళ్ళకి మాదిరిగా కనబరుచుకుంటే ఒక ఎగ్జాంపుల్. అంటే సంఘానికి సత్క్రియ చేయండి 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 అని చెప్తూ వాటిని మనం చేయకుంటే వాళ్ళు ఎలా నేర్చుకుంటారు, వాళ్ళు ఎలా వాటిని అనుసరిస్తారు? అసలు మంచి క్రియ అంటే మంచి పని అంటే మనం బోధించేటువంటి మనం చెప్పకుండా, బోధించే నాయకులు వాళ్ళకి చూపించకుండా వాళ్ళు ఎలా జీవిస్తారు? ఆ పరిస్థితి గురించి మాట్లాడినప్పుడు, నీతి గురించి మాట్లాడినప్పుడు, తీరత్వం గురించి మనం మాట్లాడినప్పుడు, లేకపోతే ఇంకా ఏదైనటువంటి సువాధికరణ గురించి మనం మాట్లాడినప్పుడు, లేకపోతే ధారాళంగా మీరు ఇయ్యండి అని మాట్లాడినప్పుడు, వేరే వాళ్ళకి మీ ఇల్లు తెరవండి అని మనం మాట్లాడినప్పుడు, ఆ యొక్క ఏదైతే మనం బోధిస్తున్నామో మాట్లాడుతున్నామో అవన్నీ కూడా వాళ్ళ నాయకుల జీవితాల్లో అవి చాలా స్పష్టంగా కనిపించాలి. కనిపించకపోతే అది ఎలా ఉంటుందంటే మనం అద్భుతంగా, చాలా గొప్పగా, చాలా అద్భుతంగా ప్రసంగం చేసి ఆ యొక్క స్టేజ్ నుంచి దిగిపోయేటువంటి వారిగా మనం ఉంటాం. మన సంఘం కూడా మనలాగానే అద్భుతంగా బోధించే వారిగా, అద్భుతంగా మాట్లాడే వారి సంఘంగా తయారైంది, కానీ ఆ సత్క్రియలు చేసేటువంటి సంఘం అనేటువంటిది మారదు. ఎందుకంటే మోరల్ గా, నైతికంగా చాలా గొప్ప జీవితాన్ని వాళ్ళ ముందు నువ్వు జీవించమనే విషయాన్ని ఆయన చెబుతాడు. యేసు క్రీస్తు ప్రభు అపోస్తలుల ముందర ఏ విధమైనటువంటి జీవితాన్ని ఆయన జీవించాడు, ఈ లోకంలో వారితో యాత్ర చేసినప్పుడు, వారితో కలిసి ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి మాదిరిని వారిని కనబరిచాడో అదే విధంగా పాస్టర్స్ కూడా సంఘానికి వారు మాదిరికరంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. ఎందుకంటే ప్రజలు కేవలం మన యొక్క బోధనని మాత్రమే వారు వినరు, ప్రజలు కేవలం నాయకుల యొక్క బోధన మాత్రమే వినరు, కానీ వారి యొక్క జీవితాన్ని కూడా వాళ్ళు చూస్తూ ఉంటారు, వాళ్ళ యొక్క నడవడికను కూడా వాళ్ళు గమనిస్తూ ఉంటారు. సో కాబట్టి పాస్టర్స్ గా అవ్వాలనుకుంటున్న వాళ్ళు, ఒకవేళ మీరు భవిష్యత్తులో పరిచయం చేయాలనుకున్నట్లయితే, ఒకవేళ పరిచయంగా ఉండాలని అనుకుంటున్నాను, ఒక కాపరిగా నేను ఉండాలని అనుకుంటున్నట్టే మీరు బోధించేది మీరు ప్రాక్టీస్ చేయండి. మీరు ఏదైతే నేర్పిస్తున్నారో సంఘానికి, మీరు ఏదైతే చేయమని సంఘానికి చెప్తున్నారో దాన్ని వాళ్ళకి చూపించాలి. ఇలా చేయాలి, ఇలా జీవించాలి, ఇలా తగ్గించుకోవాలి, ఇలా దీనత్వాన్ని మనం కలిగి ఉండాలి, ఇలా ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలి అనేటువంటి విషయాల వరకు ఒక మాదిరి మీరు చూపించినప్పుడు వాళ్ళు మిమ్మల్ని అనుసరించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. మీరు పరిచారకులుగా ఉన్నా కూడా సో మీరు కూడా ఒక మంచి మోడల్ గా వారి పట్ల మీరు చూపించాలి. ఎందుకంటే మనం ఎట్లా ఉండాలంటే, ఇప్పుడు కోచ్ కేవలం కోచ్ వచ్చేసి నువ్వు వాడు నువ్వు ఇట్లా కొట్టు, అట్లా కొట్టు, ఫ్రంట్ టచ్ కొట్టు, బ్యాక్ ఫుట్ కొట్టు అని అంటే ఏం ఉపయోగం ఉండదు. అవన్నీ చేస్తే వాళ్ళ కోచ్ అవసరం లేదు. కోచ్ ఏంటంటే వాళ్ళని చెబుతూ, వాళ్ళకి చేసి చూపించు, వాళ్ళకి చెబుతూ, అవసరమైతే కొన్నిసార్లు అర్థం కాకపోతే వాళ్ళకి చేసి చూపించి, ఇదిగో నువ్వు ఇట్లా చెయ్యి అన్నట్లు కోచ్ ఏ విధంగా ఉంటాడో, సో అట్లా పాస్టర్స్ కూడా ఆ విధంగా ఒక మోడల్ ఉండాలి. ఎలా అంటే వారు పొందిన రక్షణ విషయం, వారు రక్షణ పొందారు కాబట్టి ఆ రక్షణ సంబంధమైన సత్క్రియలు ఏదైతే ఉంటాయో ఆ మంచి పనులు చూపించే విషయంలో వారు మందకి మాదిరిగా చూపించుకోవాలి. వారి యొక్క పరిచర్యలు నమ్మకమైనటువంటి పరిచారకులు, నమ్మకమైన బోధకులని ఆ విషయంలో వారు ఒక మంచి సత్కార్యం చేస్తూ వాళ్ళ ముంగట వాళ్ళు నిలబడాలి. అదేవిధంగా వారి యొక్క గుణ లక్షణాల విషయంలో కూడా దీనత్వం కలిగి, ఓపిక కలిగి, కృప చూపించేటువంటి వారిగా ఉంటూ ఆ సత్క్రియలు చేస్తూ వారికి వాళ్ళు మోడల్ గా ఉండాలి. అదే విధంగా వారి యొక్క జీవితం ద్వారా, వారి కుటుంబం ద్వారా, వారి సంఘస్థులకు కుటుంబాన్ని ఎట్లా కట్టుకోవాలి, కుటుంబం ఎలా జీవించాలనే విషయంలో వారికి ఒక మాదిరికరంగా ఉండాలి అనే విషయాన్ని పౌలు ఇక్కడ మనం గమనిస్తూ చెప్తా ఉన్నాడు.
కేవలం పబ్లిక్ లైఫ్ లో నేను మంచి లైఫ్ స్టైల్ చూపించడం కాదు, కానీ మనం ప్రైవేట్ గా ఉన్నప్పుడు కూడా, ఒంటరిగా ఉన్నప్పుడు కూడా, కుటుంబంతో ఏకాంతంగా ఉన్నప్పుడు కూడా ఆ లైఫ్ స్టైల్ అనేటువంటిది, ఆ ఇంటిగ్రిటీ అనేటువంటిది కనిపించాలి. ఎందుకనంటే మన బోధ ఎవ్వరి నోలను మోయించలేదు, మన బోధ ఎవ్వరి నోలను మోయించలేదు, కానీ మన లైఫ్ స్టైల్, మనం బోధించింది మన జీవితంలో చూసినప్పుడు అది ఎవ్వరి నోలైనా మోయిస్తుంది. ఎన్ని నిందలు వేసినా కానీ అవి వాక్యపు వెలుగులో నిలబడదు. సో కాబట్టి రెండో విషయం ఏం చెప్తున్నా అంటే, నువ్వే వారికి ఒక మంచి మాదిరికరంగా ఉండు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తున్నాడు. మూడో విషయం ఏంటంటే, రక్షణ పొందినటువంటి వారు సత్కార్యాలు చేసే విషయంలో ఆసక్తి కలిగినటువంటి ప్రజలుగా ఉండాలని 2వ అధ్యాయము 14వ వచనంలో ఆయన చెప్తా ఉన్నాడు. మనం చూస్తే 2వ అధ్యాయము 14వ వచనంలో ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టు తన్ను తానే మన కొరకు అర్పించుకున్నాడు. నేను చెప్పినట్టుగా యేసు ప్రభు కేవలం మన పాపాన్ని క్షమించడం కోసం ఈ లోకంలో రాలేదు. మనల్ని విమోచించడానికి, విడిపించి నిత్య జీవాన్ని తీసుకుపోవడానికి మాత్రమే రాలేదు, కానీ మంచి పనులు చేసే విషయంలో ఆసక్తిగా ప్రజలుగా మనం ఉండాలని, ఆసక్తితో సత్క్రియలు చేయాలని, దానికోసము యేసు ప్రభు ప్రాణం పెట్టాడు. ఆసక్తి అంటే అది మన లోపల మండుతూ ఉండాలి. మనం ఒక చోట కూర్చోకుండా చేయాలి, మనసును పట్టకుండా చేయాలి. కొంతమంది ఉంటారు, ఏదైనా పని చేయాలని ఆలోచన వచ్చినప్పుడు వారు కూర్చోరు, వేరే వాళ్ళు కూర్చోరు, నిప్పుల వెళ్ళినట్టే ఉంటది కదా. సో అట్లా యేసు ప్రభువును నమ్మినటువంటి వ్యక్తి ఆ మంచి పనులు చేసే విషయంలో వాళ్ళు సైలెంట్ గా ఉండలేరు. వాళ్ళు ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా, ఎప్పుడెప్పుడు నేను సత్కార్యాలు చేయాలా, మంచి పనులు చేయాలా అనేటువంటి విషయంలో వారు ఆసక్తి కలిగి, అంటే వారి కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. అవకాశం ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అనేటువంటి వాళ్ళు దానికోసం వాళ్ళు వెతుకుతా ఉంటారు. అది కేవలం ఏదో వేరే వాళ్ళు బలవంతం చేయడమో, లేకపోతే వేరే వాళ్ళు మనకు బాగా పురికొల్పడమో కాదు, కానీ మన యొక్క విశ్వాసమే మనల్ని పురికొల్పుతూ ఉంటాయి. మనం నమ్మిన స్వార్థని మన లోపల ఆ యొక్క కార్యాన్ని చేస్తూ ఉంటది. ఎందుకంటే యేసు ప్రభు కేవలం మన పాపాల నుంచి రక్షణ కోసం మాత్రమే కాదు, కానీ ఆ సత్క్రియల విషయంలో మంచిగా మనం ఆసక్తి కలిగి ఉండాలని చెప్పి దానికోసం కూడా ఆయన చనిపోయాడనే విషయం మనల్ని ఒక చోట ఉండలేకుండా ఖచ్చితంగా మంచి పనులు చేయాలి అనే విషయంలో మనల్ని బలవంతం చేస్తూ ఉంటాం. సో మనం ఈ మాటలు చూస్తే 2వ అధ్యాయం 14వ వచనం మనం చూస్తే, ఆ 2వ అధ్యాయం మొదటి చూస్తే కొన్ని విషయాలు ఆయన చెప్తా ఉన్నాడు. కొన్ని చెప్తూ దానికి కన్క్లూజన్ గా ఈ యొక్క మాటలు చెప్తా ఉన్నాడు అనమాట. ఏంటి అంటే, మీరు మంచి పనులు చేయండి అని చెప్తున్నాడు. వృద్ధులు మీరు మంచి పనులు చేయండి, ఎవరిస్తున్నారా మీరు మంచి పనులు చేయండి అని చెప్తూ, అదేవిధంగా పాస్టర్ మీరు ఇవన్నీ చేయాలని చెప్తూ దానికి రీజన్ ఇస్తున్నాడు. ఎందుకంటే యేసు ప్రభు మీకోసం చనిపోయాడు, ఆయన ప్రాణం పెట్టి ఆయన తిరిగి లేచి మళ్ళీ రాబోతున్నాడు. కాబట్టి మిమ్మల్ని ఎందుకోసం ఆయన ఈ విధంగా త్యాగం చేశాడు మీకోసం అంటే, మీరు సత్క్రియలతో ఆసక్తి కలిగినటువంటి వారు. సో మంచి పనులు అంటే, డియర్ బ్రదర్స్, మీ భార్యని ప్రేమించడం అదొక మంచి పని, అదొక సత్క్రియ. ఆ విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. మీ భార్యని ప్రేమించడానికి, మీ భార్య పట్ల క్రీస్తు ప్రేమను చూపించడానికి ప్రతి అవకాశాన్ని మీరు వెతుక్కొని ఆ అవకాశాన్ని మీరు వినియోగించుకోవాలి. కేవలం బయటకు వెళ్ళి బయట వాళ్ళకి చేయడమే సత్క్రియ కాదు, రోడ్ల మీద ఉన్న వాళ్ళకి సాయం చేయడం అది మాత్రమే సత్క్రియ కాదు. దానితో పాటు మీ ఇంట్లో ఉన్న భార్యను మీరు ప్రేమించడం అదొక మంచి క్రియ, అదొక మంచి పని. దాన్ని దేవుడు మెచ్చుకుంటాడు. ఆ కార్యం చేయడం ద్వారా మీరు నిజంగా రక్షణ పొందినారని, నిజంగా మీరు దేవుని యొక్క శిష్యులని మీరు తెలియజేస్తారు మీ భార్యకి. అదేవిధంగా భార్యలారా, మీ భర్తలకు లోబడుతూ వారికి విధేయత చూపిస్తూ మీరు మంచి క్రియను జరిగించండి, మంచి కార్యాన్ని చేయండి, సత్క్రియను చేయండి. మీ భర్తకు లోబడడం అదొక మంచి క్రియ, అదొక మంచి పని. మీరు మంచి పని చేస్తున్నారు. మీరేమో వాళ్ళని తగ్గించుకొని మీరు ఉండట్లేదు, మీరు తక్కువని కాదు. అక్కడ క్రీస్తు చెప్పాడు కాబట్టి, క్రీస్తు చెప్పినట్టుగా మీ భర్తల ఎదుట మీరు తగ్గించుకొని వారికి మీరు విధేయులుగా ఉంటూ వారి నాయకత్వంలో మీరు ముందుకు నడుస్తూ వాక్యపు వెలుగులో మిమ్మల్ని నడిపిస్తున్నప్పుడు దాన్ని అపోజ్ చేయకుండా, దానికి విరుద్ధంగా జీవించకుండా ఆ వాక్యానుసారమైన నాయకత్వానికి మీరు లోపడుతూ వారితో పడుతూ మీరు నడుస్తారంటే మీరు ఒక సత్క్రియ చేస్తాం.
తద్వారా భార్యల భర్తల సువార్తని ఒకరికొకరికి అద్భుతంగా చూపిస్తున్నాం, చాలా గొప్పగా చూపిస్తున్నాడు. సువార్త ఎంత రమ్యమైనది, ఎంత అద్భుతమైనటువంటిది, ఎంత తీయనైనటువంటిది అనేటువంటి విషయాన్ని మీరు ఒకరినొకరు ప్రేమించుకోవడం, ఆ నాయకత్వంలో నడవడం అనేటువంటి ఒక సత్క్రియలు చేయడం ద్వారా సువార్తగా మీరు అద్భుతంగా మీరు మలుస్తారు.